ఒక వ్యక్తి మీద కావాలని ఎఫ్ఐఆర్ చేశారనే ఒక అజంప్షన్ వినిపిస్తుంది. మీరు చెప్తున్నారే ఒక పెద్ద వ్యక్తి, మరి ఈరోజు ఎందుకు పేరు తీయడం లేదండి? TV5 మూర్తి అని చెప్పండి. అంటే మీకు జర్నలిజం అడ్డొచ్చిందా? సామాన్యుడి పేరు అయితే మాత్రం, ఒక సెలబ్రిటీ పేర్లు అయితే మాత్రం ఫోటోలు వేసేసేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగేసేస్తారా? ఒక జర్నలిస్ట్గా మీ దగ్గరికి అప్రోచ్ అయిందనుకోండి, మీరు అది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్ మీద, మీడియా సంస్థల మీద ఉంది. నువ్వు వెళ్ళి ఎక్కడో భోజనాలు చేసి నువ్వు ఎక్కడెక్కడో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఈరోజు నువ్వు చిరంజీవి గారి గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే ఇంకొక వ్యక్తి కేసీఆర్ గారి గురించి, లేకపోతే ఇంకెవరి గురించి అయినా నాకుంది ఒక ప్లాట్ఫామ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఒక విలేజ్లో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడండి? సర్దుకొని ఉండండి, కలిసి ఉండండి అని చెప్తాడు. ఇప్పుడు దాన్నే ఒక టీవీ ఛానల్ CEO దగ్గరికి, వాళ్ళ ఫ్యామిలీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి నా అక్క అని చెప్పుకుంటూ రాఖీ కట్టారు అని చెప్పినటువంటి సంబంధం లేని ఒక మహిళకు సంబంధించిన CCTV ఫోటేజ్లు రిలీజ్ చేసి హ్యాపీ డెంట్ని చూపించి డ్రగ్ ఎడిక్ట్ అని చెప్తూ అర్ధరాత్రి CC కెమెరాల్లో దొరికిపోయిన బండారం అని వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని తమ్నైల్ ఏంటండి? జడ్జి గారు కాకాండి ధర్మ మహేష్ని అక్కడికి పిలిపించి ఆయన ముందు నోటీస్ సర్వ్ చేయించారండి హైకోర్టు జడ్జి గారు. దానికి రిప్లై ఇచ్చి ఎవిడెన్స్ అటాచ్ చేసి అతని ఐడెంటిటీని, ఎవిడెన్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత అపాన్ విచ్ రెస్పాండెంట్ నెంబర్ 5 ఈజ్ డైరెక్ట్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. అడ్వకేట్ని క్రిమినల్ అని ఆమె పోస్ట్ చేస్తూ ఉంది. FIR నమోదు చేస్తే ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ అని ఆమె మెన్షన్ చేస్తూ ఉంది. నీకు నచ్చితేనేమో మంచివాళ్ళు, నీకు నచ్చకపోతే క్రిమినల్సా? ఆ లైవ్లో ఆమె మాట్లాడుతూ మీ అమ్మలని, మీ అక్కలని, మీ చెల్లెళ్ళని వాడి దగ్గరికి పంపండిరా అని మాట్లాడింది. ఇది ఆమెకున్న సంస్కారం. బ్రాండ్ ఎవరి పేరు మీద ఉంది? తను చెప్పారు కదా సార్, తన పేరు మీద రిజిస్టర్ అయిందని. ఎప్పుడు చెప్పారు? ఒక ఇంటర్వ్యూస్లో జనరల్గా మెన్షన్ చేశారు కదా. ఓకే, ఇదేంటి? గిస్మత్. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సర్టిఫికేట్. ఇది ఎవరి పేరు మీద ఉంది? కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్. ఓకే, అబ్బాయి పేరు మీద ఉంది. ధర్మ మహేష్ అనే వ్యక్తి మొదటిసారి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు. TV5 మూర్తి డిబేట్ పెట్టినప్పుడు ఏమన్నాడు? ఒక్కసారే కలిశాను అని అన్నాడు. మరి ఆ మాట మీద అతను నిలబడతాడా? ఒక పెద్ద మనిషిగా నువ్వు కాపురాన్ని సరిదిద్దాలని ఎక్కడ అనుకున్నావు? నీకు బుర్రా బుద్ధి దేవుడు పెడితే చెప్పాలి కదా. ఇదంతా రైట్ కాదని, అంటే ఒక ఆడపిల్లగా కూడా తను నోరు తెరిచి చెప్తుంది కదా సార్. ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, FIR అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. ఆమెకి డైవర్స్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. 45 రోజులు వీడియోలు ఉన్నాయి, ఇంకొక మహిళలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టా, వాళ్ళ కాల్ డేటా తీపించా, డబ్బులు ఇస్తే కాల్ డేటా వస్తాయి అని 45 రోజులు ఒక కుటుంబాన్ని దేశద్రోహుల కన్నా దారుణంగా పోర్ట్రైట్ చేసింది చేయమని ఎవరు చెప్పారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రీసెంట్ డేస్లో మనం కొన్ని ఇంటర్వ్యూస్ చేసాం అండ్ మీరు కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు, ఎవరిది తప్పు ఎవరిది రైట్, ఈ ఎలిగేషన్స్ అన్ని పక్కన పెడదాం. బట్ రీసెంట్గా మనం ఒక న్యూస్ చూస్తున్నాం. అంటే మన మీడియాలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి మీద కొన్ని FIRలు అయ్యాయి. ఆయన గురించి చాలా స్టేట్మెంట్స్ కూడా బయట ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి. బట్ ఆయన చెప్పిన వీడియో చూసి కూడా నాకు అనిపించింది, అంటే ఏం లేని చోట FIR దొంగ ప్రూఫ్స్ పెట్టి ఏదో సంపాదించారు, ఏదో చేశారు, ఇదంతా కక్ష సాధింపుల చర్య అనే విధంగా పోర్ట్రే చేశారు. బట్ నాకు ఈ విషయంలో నిజంగా మనం తీసుకున్న స్టాండ్లో ఏం రైట్ జరుగుతుంది, ఏం రాంగ్ జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. సో మన ముందర మనందరూ తెలిసిందే, గౌతమి చౌదరి కేసుకి ఆపోజిట్గా ఉన్న ఫ్యామిలీ ధర్మ మహేష్ వాళ్ళ కేసు తీసుకుంది నగూర్బాబు సార్. సో హైకోర్టు అడ్వకేట్గా ఆయన ఈ కేసుని ఎలా ఫైల్ చేయించారు, అసలు ఈ FIR బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, మరీ ముఖ్యంగా మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఈ కేసులో సార్ నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన ముందర ఉన్న నగూర్బాబు సార్తో ఇంటర్వ్యూ చేసేద్దాం. హాయ్ సార్. హాయ్ సుధీర్ గారు. సార్, రీసెంట్ డేస్ నుంచి ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఒక 2 months బ్యాక్ ఎలా కనిపించారో మళ్ళీ నిన్న మొన్నటి నుంచి ఈ వైపు కనిపిస్తుంది. బట్ నాకేంటంటే ఒక వ్యక్తి మీద కావాలని FIR చేశారనే ఒక అజంప్షన్ వినిపిస్తుంది. అదర్ ఎండ్లో అలిగేషన్స్ నిజం అది ఇది అని చెప్పి మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు FIR నిజంగా ఫైల్ చేసిన FIR లేకుంటే ప్రాపగండా వాడి చేసిన FIR? FIR ఫైల్ చేయాలంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలి. అవును. సో 7వ తారీఖున మా క్లయింట్ ధర్మ మహేష్ అతనికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి
తనకు జరుగుతున్న ఫండమెంటల్ వైలేషన్స్ గురించి తీసుకొని పోలీస్ స్టేషన్లో, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో ఒక సామాన్యుడి మీద ఇస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయకుండా ఎఫ్ఐఆర్లు కట్టేసేసి తీసుకొని వచ్చేసే పరిస్థితిలో ఉన్న వ్యక్తి, మరి అలాంటి మీరు చెప్తున్నారే ఒక పెద్ద వ్యక్తి జర్నలిస్టు అనని, మరి ఈరోజు ఎందుకు పేరు తీయడం లేదండి? TV5 మూర్తి అని చెప్పండి. ఓకే. అంటే మీకు జర్నలిజం అడ్డొచ్చిందా? అట్లేం లేదు. సామాన్యుడి పేరు అయితే మాత్రం, ఒక సెలబ్రిటీ పేర్లు అయితే మాత్రం ఫోటోలు వేసేసేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగేసేస్తారా? ఈరోజు జర్నలిస్ట్ అయ్యేసరికి కవర్ చేస్తున్నారా? సార్ అట్లా కాదు సార్, నేను చూసింది అంటే మేమందరం ఒక కమ్యూనిటీలో ఒక షెల్టర్లో ఉంటాం, బట్ మాకు పార్షియాలిటీస్ అనేవి ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక పెద్ద సంస్థ అయినప్పటికీ ఆయనను మీరు స్టేట్మెంట్ ఇవ్వడము, నేను కొన్ని విన్నాను, ఏదో నోటీసులు డిఫర్మేషన్లు పంపిస్తున్నాం, ఇట్లా అన్నీ విన్నాను. సో ఎందుకు టార్గెటెడ్గా ఒక వ్యక్తిని ఇట్లా చేస్తున్నారని అనిపించింది. బట్ ఆ ఎలిగేషన్స్ వెనుకల ఎంత కారణం ఉందనే తెలియదు. అదర్ అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ కుక్కట్పల్లి స్టేషన్ మీరు అన్నారు, పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుంటే మీరు హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని మరీ ఎఫ్ఐఆర్ కట్టించారని విన్నాను. సో పోలీస్ ఎందుకు నో చెప్పారు? మీరు అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చి ఎలా చేయగలిగారు? పోలీస్ ఎందుకు నో చెప్తారనంటే, ఆల్వేస్లీ మీడియాలో ఉన్న ఒక టాప్ మోస్ట్ పర్సన్ మీద కంప్లైంట్ తీసుకొని వెళ్తే మా గురించి ఎక్కడ ఫొటోస్ వేసి, మమ్మల్ని ఎక్కడ ఇది చేసి, మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో, లేకపోతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ వస్తాయో, లేకపోతే ఆయన చెప్తున్నాడు కదా, నాకు రేవంత్ రెడ్డి గారు తెలుసు, నాకు కేసీఆర్ గారు తెలుసు, నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, నాకు రాజశేఖర రెడ్డి గారితో కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద పేర్లు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను, చిరంజీవి గారిని తునప్రాయంగా నేను మాట్లాడాడు అంత పెద్ద వ్యక్తిని. మరలాంటి వ్యక్తి ఒక చిన్న స్థాయి అధికారుల మీద పడిపోతాడని ఉండదా అండి? ఓకే, ఉంటుంది కదా. డెఫినెట్గా వాళ్ళు సార్ మాకు టైం కావాలి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ రోజున మాకు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. ఒక పిటిషనర్ కంప్లైంట్ తీసుకొని వెళ్తే ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వకపోతే దాన్ని రిజిస్టర్ పోస్ట్ చేసి మళ్ళీ సిపి గారి ఆఫీస్లో సేమ్ ఒక కంప్లైంట్ కాపీ ఇచ్చి, మళ్ళీ డీజీపీ గారి ఆఫీస్లో ఇచ్చి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి పంపించి, చీఫ్ సెక్రటరీకి పంపించి, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ పంపించి, వీళ్ళెవరూ యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతూ ఉన్నాయి, ప్రైవసీ అనేది ఒక భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించినటువంటి హక్కు. అలాంటిది మా నాన్నగారిని నేను మాట్లాడుకున్నటువంటి కాల్ కాన్వర్జేషన్స్ని తన మీడియా ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ ఇల్లీగల్గా తీసుకుని టెలికాస్ట్ చేయడం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే కాల్ మీరు పంపించాలి, లేదా మాట్లాడుకున్న వ్యక్తి పంపించాలి. ఇప్పుడు కాకాని ధర్మ మహేష్, కాకాని బాబు గారు మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరూ పంపించకుండా కాల్ TV5 మూర్తి గారి దగ్గరికి ఎలా వెళ్ళిందండి? ఒకవేళ వెళ్ళింది అనుకుందాం, జర్నలిస్టిక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఒకటి ఉంది కదా, ఆ ఎథిక్స్లో ప్రైవసీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. మరి ఈయన జర్నలిస్ట్గా చాలామంది స్టూడెంట్స్కి లెక్చర్స్ ఇచ్చాడని బయట చెప్తూ ఉన్నారు. మరి ఆ లెక్చర్స్లో బాబు కుటుంబ వ్యవహారాలు, ప్రైవేట్ వ్యవహారాలు, దానికి సంబంధించి ఏదైనా వచ్చినా కానీ దాన్ని మనం టెలికాస్ట్ చేయకూడదు అని నీతులు చెప్పే వ్యక్తి ఈరోజు ఆ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం కోసం ఆ ఫ్యామిలీని ఒక ఫోటో చూపిస్తూ, లేదా నా దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్తూ, నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్తూ బెదిరిస్తారా? బ్లాక్మెయిల్ చేస్తారా? అంటే ఇక్కడ ఒక సందర్భంలో ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్. మీరు లాస్ట్ బిగ్ టీవీలో చెప్పినప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇది ఇంకా బజార్లో పెట్టకండి, ఫ్యామిలీ ఇష్యూస్ కోర్టులు ఉన్నాయి అక్కడ చేస్తారనేసి. కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ మీరు చెప్పే మాటలు నాకు అర్థమయ్యేది, ఆ అమ్మాయి ఏదో ఇబ్బంది పడింది, సో అందుకు ఆయన స్టాండ్ తీసుకున్నారు, ఈ విధంగా చూడొచ్చు. కానీ ఆయనని ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసేంత ప్రాపగండా, అంత పుష్ ఎందుకు వచ్చింది? ఒక జర్నలిస్ట్గా మీ దగ్గరికి అప్రోచ్ అయిందనుకోండి, మీరు అది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్ మీద, మీడియా సంస్థల మీద ఉంది. మీకు బయట ఎలాంటి వ్యక్తిగత ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే వ్యక్తిగత సంబంధాలు కానీ ఉండవు. మీ దగ్గరకు అప్రోచ్ అయితే వెరిఫై చేసుకుంటారు, చేస్తారు. కానీ వాళ్ళ ఇంటికి రిపీటెడ్గా వెళుతూ సంవత్సరం నుంచి ప్రెస్టాన్ విల్లాస్కి వెళుతూ, నెక్స్ట్ బయట రిపీటెడ్గా డిఫరెంట్ లొకేషన్స్లో కలుస్తూ, వాళ్ళ ఇంట్లో తను రీల్ చేస్తూ భోజనం చేసే అంత చనువు ఉండి భోజనం చేస్తూ రీల్ చేసుకోవచ్చు. నిన్న ఆయన మీడియాలో మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారింటికి చిరంజీవి గారు జోలె పట్టుకొని వెళ్ళారా, బొచ్చే సంకలో పెట్టుకొని వెళ్ళారా? ఏంటి నీ భాష ఏంటి, నీ పదజాలం ఏంటి? నువ్వు వెళ్ళి ఎక్కడో భోజనాలు చేసి నువ్వెక్కడెక్కడో అడ్డమైన తిరిగి అంటే నిజంగా కలిసారా ఇన్ని చోట్ల ఇవన్నీ? ఎస్ కలిసారు. మీరు వెళ్ళండి, సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెరిఫై చేసుకోండి.
లేదా డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు కదా. ఎన్నిసార్లు కలిశారు? కలిసినప్పుడు ఒక పెద్ద మనిషిగా, ఒక ఛానల్ సీఈఓగా నువ్వేం చెప్పాలి? అమ్మా మీరు దయచేసి, నేను మహేష్ని పిలుస్తాను, అవసరమైతే మహేష్ వినకపోతే మహేష్ తండ్రి గారిని పిలుస్తాను, పిలిచి దానికి సంబంధించి ఏదన్నా ఉంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసుకోవచ్చు, నేను మాట్లాడతాను పెద్ద మనిషిగా అని చెప్తారా? లేదు లేదు, దేకో మేరా హీరోయిజం, దేకో మేరా రౌడీయిజం, నా ఛానల్ ఉంది, నేను వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేస్తాను అని దాన్ని అడ్డు పెట్టుకొని ఒక ట్రాప్ చేసి కాల్ రికార్డింగ్స్ పెట్టుకొని బెడ్రూమ్లో స్పై కెమెరాలు పెట్టానని చెప్పిస్తూ డబ్బులు ఇస్తే కాల్ డేటా వస్తుంది, ఇంకొక మహిళకి సంబంధించినటువంటి కాల్ డేటా నా దగ్గర ఉంది, ధర్మ మహేష్ కాల్ డేటా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారే. ఇక ప్రైవసీ ఎక్కడుంది? ఫ్యామిలీ మ్యాటర్ అండి. ఫ్యామిలీ మ్యాటర్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని లక్షల కేసులు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ పెండింగ్లో ఉన్నాయి భార్యాభర్తలకు సంబంధించి. ఆ లక్షల కేసుల్ని ఈ టీవీ5 మూర్తి తీసుకొని వచ్చి డిబేట్ పెట్టమని చెప్పండి, వాళ్ళ ప్రైవేట్ కాన్వర్జేషన్స్ టెలికాస్ట్ చేయమని చెప్పండి. విలువలు అనేవి కొన్ని మెయింటైన్ చేయాలి కదా. ఈరోజు నేను ఆ రోజు ఒక్కటే మాట చెప్పాను, డిస్ప్యూట్ ఏదైనా ఉంటే రెజల్యూషన్ చేసుకోవడం మంచిది, మీడియా సంస్థలకు ముందు రావద్దు, మీరు అనవసరంగా రోడ్లు ఎక్కొద్దు అని చాలా పద్ధతిగా చెప్పాం. ఎవరెక్కిస్తున్నారు రోడ్డుకి? ఎవరు మళ్ళీ డిబేట్ పెట్టి పెద్ద పెద్ద నాయకుల పేర్లు తీసుకొని వచ్చి నా వెనక బిఆర్ నాయుడు గారు ఉన్నారు అని చెప్తూ, అంటే ఇది ఇప్పుడు కూడా బెదిరింపులేనా? ఇంకా మారదా జన్మ? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, అదర్ అండ్ స్టోరీ తెలిసిండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ తను కన్సర్న్ చూసినప్పుడు ఒక పెద్ద మనిషిగా ఆయన ఏదో ట్రై చేశాడు, అట్లా అనుకోవచ్చు కదా. పెద్ద మనిషిగా ట్రై ఎలా చేయాలి? ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య ఉన్నప్పుడు పెద్ద మనిషిగా చేయాల్సిన, మీరు దీన్ని ఒక టీవీ5 మూర్తి అనే సబ్జెక్ట్ పక్కన పెట్టి జనరలైజ్ చేసి మాట్లాడదాం. ఒక విలేజ్లో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడండి? సర్దుకొని ఉండండి, కలిసి ఉండండి అని చెప్తాడు. ఇప్పుడు దాన్నే ఒక టీవీ ఛానల్ సీఈఓ దగ్గరికి, వాళ్ళ ఫ్యామిలీతో సత్సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి నా అక్క అని చెప్పుకుంటూ రాఖీ కట్టారు అని చెప్పినటువంటి, మరి ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఇతను ఏం చేయాలి బాధ్యతగా? అతని ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? లేదా ఇంకొక పెద్ద మనిషి ఉంటే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి అవసరమైతే ఒకసారి మాట్లాడి లేదా 2 సార్లు మాట్లాడి సర్దు చెప్పడానికో, లేకపోతే మీరు లీగల్గా ప్రొసీడ్ అయ్యి విడిపోండి అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ సంబంధం లేని ఒక మహిళకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి హ్యాపీ డెంట్ని చూపించి డ్రగ్ ఎడిక్ట్ అని చెప్తూ అర్ధరాత్రి సీసీ కెమెరాల్లో దొరికిపోయిన బండారం అని వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని, తమ్నైల్ ఏంటండి, మూర్తి షోలో నుంచి పారిపోయిన కాకాణి బాబు గారు, ఆయన షోకు వచ్చాడా? ఆయన రాలేదుగా. ఎవరు కాల్ చేశారు? నువ్వు కాల్ చేశావు. ఏం మాట్లాడాడు ఆయన? చాలా పెద్ద మనిషి తరహాలో మీరేమన్నా జడ్జా? మీకు అధికారాలు ఉన్నాయా ఫ్యామిలీ మ్యాటర్లో ఏలిపెట్టి జడ్జిమెంట్లు చెప్పడానికి అని మాట్లాడాడు. బట్ ఇంత చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు స్టేషన్లో రిజెక్ట్ చేసిన, అంటే మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలేమంటే కోర్టు నుంచి తెచ్చి పెట్టారు. నేను విన్న అంటే అలిగేషన్ ఏంటంటే ఆయన చెప్పే మాటల్లో ఎఫ్ఐఆర్లో ఏం లేదు, అది ఉత్తే ఎఫ్ఐఆర్ అని చెప్పారు. బట్ మీరు ఏం చూపించి ఎఫ్ఐఆర్ కట్టించారు అసలు ఆయన మీద? మేము హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్, మీకు లాస్ట్ జడ్జిమెంట్ది మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను, చూపించకన్నా. In the view of the above matter, the petitioner is directed to approach the respondent number 5. Respondent number 5 అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ ది కుక్కట్పల్లి. మేము పైన మ్యాటర్స్ అన్ని విన్నాము. ఈ విన్న తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అప్రోచ్ అవ్వమని చెప్తున్నాము. అండ్ ఫర్నిష్ ఏ కాపీ ఆఫ్ ది రెంటల్ అగ్రిమెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ. పిటిషనర్ అక్కడ ఉంటున్నాడో లేదో రెంటల్ అగ్రిమెంట్ని ఫర్నిష్ చేయండి. అండ్ రిప్లై టు ద నోటీస్ డేటెడ్ 14/10/2025, 28/10/2025. జడ్జి గారు కాకాణి ధర్మ మహేష్ని అక్కడికి పిలిపించి ఆయన ముందు నోటీస్ సర్వ్ చేయించారండి హైకోర్టు జడ్జి గారు. నోటీస్ సర్వ్ చేసి దానికి రిప్లై ఇచ్చి ఎవిడెన్స్ అటాచ్ చేసి అతని ఐడెంటిటీని, ఎవిడెన్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత అపాన్ విచ్ రెస్పాండెంట్ నెంబర్ 5 ఈజ్ డైరెక్ట్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. ఏం చెప్పాడు పోలీసు వారికి? ఎవిడెన్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత, పిటిషనర్ ఐడెంటిటీని వెరిఫై చేసుకున్న తర్వాత ప్రైమా ఫేసి ఉందని మీకు అనిపిస్తే కేసు నమోదు చేయమని చెప్పారు. మరి చూపించిన ఎవిడెన్స్ ఏంటి అనేది ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. ప్రజలకి ఎవిడెన్స్ తీసుకొని వచ్చి వాళ్ళలాగా మీడియా అనేది నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది, నా దగ్గర కాల్ డేటా ఉంది, నేను డబ్బులు ఇస్తే కాల్ డేటా వస్తాయి, ఆ కాల్ డేటాని నేను మీ టీవీ ఛానల్లో నేను సర్క్యులేట్ చేస్తూ
ఇద్దరు వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా టెలికాస్ట్ చేస్తాను అని చెప్పుకునేటువంటి వ్యక్తులం కాదు. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి విత్ నోటీస్కి రిప్లై ఇస్తూ ఇచ్చాం. ఎవిడెన్స్ ఏముందన్నది విత్ రిప్లై నోటీస్ ఇచ్చాము. ఇది పాయింట్స్ అన్ని ఈ పాయింట్స్ అన్ని ఎవిడెన్సే. ఎవిడెన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 to 20 పాయింట్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ సబ్మిట్ చేసాం ఇంక్లూడింగ్ పెన్ డ్రైవ్తో సహా. మీ దగ్గర తను ఆ గౌతమి గారు కేసు పెడితే ఏం చేయాలి? తన ఎవిడెన్స్ ఏం చేయాలండి? పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. అవును, దాని మీద ట్రయల్ జరగాలి, ఒక జడ్జిమెంట్ అనేది రావాలి. అలాంటివి చేయకుండా మీడియా ముందుకు వచ్చేసేసి ఏమీ లేనిపోని ఎలిగేషన్స్, మహిళలని రకరకాలైనటువంటి మహిళల పేర్లు అందరూ తీసుకొని వచ్చి వారి కుటుంబాలని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాదా? నిజం కాదా? పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి వీళ్ళు ఆవులని చంపి సప్లై చేస్తారని పోర్ట్రైట్ చేశారు. అంటే నాకు తను చాలా సంవత్సరాల నుంచే తెలుసు. నాకైతే ఇప్పటికీ మెచ్యూర్డ్గా గుడ్ బిహేవియర్తోనే కనిపించిన అమ్మాయిగానే పరిచయం. సో నేను చూసిన దగ్గరికి వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి తన జర్నీలో అంటే ఇన్సెక్యూర్డ్గా తను ప్రెగ్నెంట్ అయ్యాక కొంచెం ఇట్లా ఫీల్ అయింది. ఏ ఆడపిల్ల అయినా సరే, లైక్ అది మా అమ్మాయినా సరే ఎవరైనా సరే గర్భంతో ఉన్నప్పుడు భర్త మీద ప్రేమ ఉంటుంది కానీ భర్తను దూరం చేసుకోవాలనే ఆలోచన ఉండదు. మరి ఆ రోజు తను కలిసి ఉండాలనుకొని ఒక స్టేజ్కి వచ్చాక తను ఈ డెసిషన్ తీసుకుంది, కానీ ముందు నుంచి ఆ అజెండాలో లేదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ప్రతి మనిషికి ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్లో చాలామంది డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇది వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ డెసిషన్. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇండిపెండెంట్ డెసిషన్ని కాదనడానికి మీరెవరు, నేనెవరు? వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్ అది. ఆమె అగ్రీవ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, 490 కేసు పెట్టారు. దానికి సంబంధించి దిట్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. ఓకే, మీడియా ట్రయల్ కాదు కదా చేయాల్సింది. మీడియా ట్రయల్ చేస్తే న్యాయం జరుగుతుందా? లేదు, జరగదు. ఈరోజు కూడా మేము మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అడ్వకేట్ని క్రిమినల్ అని ఆమె పోస్ట్ చేస్తూ ఉంది. కేసు కట్టినటువంటి కేసు రిజిస్టర్ కోర్టు డైరెక్షన్ తోటి, సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు డైరెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ అని ఆమె మెన్షన్ చేస్తూ ఉంది. ఫేక్ ఆఫీసర్స్ మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్తూ ఉంది. ఏది ఫేక్ అండి? డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా నేను కాల్ రికార్డింగ్స్ తెప్పించానని చెప్పడం ఫేకా? లేకపోతే ఒక ఆఫీసర్ నిజాయితీగా కోర్టు డైరెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఫేకా? ఏది ఫేకు? అంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే అతని క్రిమినల్ అని పోర్ట్రైట్ చేస్తారా మీరు? నీకు నచ్చితేనేమో మంచివాళ్ళు, నీకు నచ్చకపోతే క్రిమినల్సా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే బేసిక్గా మీ గురించి నాకు తెలుసు, అంటే మీ వర్క్ ఎట్లా చేస్తారు ఇవన్నీ నేను చూసినాను. బట్ నాకు అనిపించేది ఈ రోజులలో లా అనేది ఎట్లుందంటే, లైక్ మనం పాకెట్ ఫిల్లింగ్ కోసము అవతల వాడు మిస్టేక్ చేసినా సరే కొన్ని కేసెస్ యాక్సెప్ట్ చేసి వానికి స్ట్రెంగ్త్ని ఇద్దామనే విధంగా కూడా కనిపిస్తున్నారని కొన్ని చోట్ల విన్నాము, కొన్ని చూస్తున్నాం పర్సనల్గా కూడా. మరి మిమ్మల్ని ఎట్లా చూడాలి మేము? అంటే మీరు ఈ కేసు యాక్సెప్ట్ చేయడానికి బలమైన కారణం ఏంటి? భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రింద ఏ అడ్వకేట్ ఉన్నా సరే ప్రతి అడ్వకేట్కి ఒక రైట్ ఉంటుంది. అండ్ ప్రతి వ్యక్తికి కూడా ఒక రైట్ ఉంటుంది. ఎవరి మీద ఏ ఎఫ్ఐఆర్ అయినా సరే, ఏ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అయినా సరే అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంది. అది భారత రాజ్యాంగం లా ఇచ్చినటువంటి హక్కు. ఒకవేళ ఏ అడ్వకేట్ అయినా సరే నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నేను ఈ కేసు తీసుకోను అని చెప్తే అతని మీద బార్ కౌన్సిల్ కూడా చర్యలు తీసుకునిద్ది. తెలుసా మీకు ఇది? ఓకే, 100 మందిని చంపిన కసబ్ కూడా అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అదే సార్, దాన్ని ఎవడు కాల రాయలేరు. అంతెందుకండి, మొన్న ఒక అడ్వకేట్ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆ కేసు వాదించిన వ్యక్తి కూడా ఒక అడ్వకేటే. దాడి చేసిన వ్యక్తుల తరఫున కేసు వాదించిన వ్యక్తి కూడా అడ్వకేటే. అది నా రైట్. అండ్ పిటిషనర్కు ఉన్నటువంటి రైట్, అగ్రీవ్డ్ పార్టీస్కి ఉన్నటువంటి రైట్, ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి రైట్. అంతెందుకు, ఈరోజు అదే మూర్తి గారి మీద, అదే గౌతమి చౌదరి గారి మీద ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళు కూడా అడ్వకేట్ని పెట్టుకునే కదా కోర్టుకు వచ్చింది. ఈరోజు క్వాష్ పిటిషన్ ఫైల్ అయింది కదా, అడ్వకేట్ని పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళని మేము క్రిమినల్స్ అనగలమా? అనకూడదు. అది మా డ్యూటీ. మిమ్మల్ని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒకటి విన్నాను, 10 crores తను డిమాండ్ చేసిందని. బట్ నాకు పర్సనల్గా తెలుసు, చుట్టూ ఛానల్స్లో కూడా నేను విన్నాను, వీడియోస్ ఇంటర్వ్యూస్లో కూడా. నేను ఎక్కడ కూడా డివర్స్ అడిగాను, నాకు రిలీఫ్ కావాలనుకున్నాను తప్ప నాకు ఈ ప్రెషర్ వద్దనే నేను చెప్తున్నాను అనింది. మరి 10 crores అనే విషయాన్ని తన పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? 10 కోట్ల రూపాయలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, తన పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టలేదండి. వీళ్ళు ఇద్దరు క్రిమినల్ కాన్స్పిరసీగా రిపీటెడ్గా కలుస్తూ ప్లాన్డ్గా వీళ్ళ కుటుంబానికి సంబంధించిన మూర్తి గారు అమ్మాయి ఆమె లైవ్ పెట్టి చెప్పింది కదండి. మీ ఛానల్లో లైవ్ ఉండాలి, ఎందుకు తీసేశారు? గౌతమి గారికి భయపడ్డారా? లేదా మీ ఫ్రెండ్ అని తీసేశారా?
క్లెయిమ్ లేదు సార్. అంటే తను కొంచెం ఇన్కన్వీనియంట్ అనుకున్నారు, ఎందుకు అని నోటీస్ కూడా ఒకటి పంపించారు, కొంచెం తీసేయండి ఇది సెట్ కాదు, కొన్ని డిఫరెంట్ అలిగేషన్స్. అంటే సరే విత్ డ్యూ రెస్పెక్ట్ అని. డిఫరెంట్ ఎలిగేషన్స్ కాదండి, ఆ లైవ్లో ఆమె మాట్లాడుతూ మీ అమ్మలని, మీ అక్కలని, మీ చెల్లెళ్ళని వాడి దగ్గరికి పంపండిరా అని మాట్లాడింది. ఇది ఆమెకున్న సంస్కారం. ఇప్పటికీ మేము గౌతమి చౌదరి గారు అనే మాట్లాడుతున్నాం. ఆమెకున్న సంస్కారం అది. ఒక చిన్న పాపని ఆ పాప గురించి మాట్లాడుతూ, అంటే మీరు మీడియా ముందుకు వచ్చేసేసి 45 రోజులు నాన్ స్టాప్గా ఒక కుటుంబాన్ని తీవ్రవాదుల్లాగా, ఒక కుటుంబాన్ని డ్రగ్గిస్టులాగా, ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని, సంబంధం లేనటువంటి మహిళల్ని వాళ్ళ ఫోటోలు వేసి నానా రభస చేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళు మాట్లాడితే తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక్కసారి రిప్లై ఇవ్వకూడదా? మీరు గొంతు నొక్కేస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఈ TV5 ఛానళ్ళని అడ్డు పెట్టుకొని, అతను CEO అనే పదవిని అడ్డు పెట్టుకొని రోడ్డు మీదకి లాగాలనే ప్రయత్నాలు చేస్తారా? ఎంత పరువుగా బతికిన కుటుంబం తెలుసా? మీరు వాళ్ళ ఊరికి వెళ్ళారా, చూసారా? నేను వెళ్ళానండి, వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు కనిపిస్తే అందరూ నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ గెస్ట్ హౌస్లో 15 మంది 20 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ ఊరిలో గుడికి, బడికి, అంతెందుకు అక్కడ రోడ్లు వేసిన వాటికి, కూర్చునే బల్లలకి, వాటర్ ట్యాంక్స్కి ప్రతిదీ వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంత మంచి పని చేసేటువంటి వ్యక్తులని ఈరోజు ఎలా చిత్రీకరించారు? ఆ వ్యక్తిని ఎలా చిత్రీకరించారు? ధర్మ మహేష్ని. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎంతమంది సెలబ్రిటీస్ లైఫ్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేవు? దానివల్ల అతని కెరీర్ నాశనం చేయాలని కంకణం కట్టుకుంటారా? అతనికి సినిమా ఆపర్చునిటీస్ రాకుండా చేయాలని కంకణం కట్టుకుంటారా? దానికి తోడు మీ వ్యాపారాల జోలికి వస్తాం, మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేసేస్తాం, మీరు ఇటు 3 తరాలు అటు 3 తరాలు మీ పేరు చరిత్రహీనులుగా మిగిలిపోయేటట్టు, మీరు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాం అని బెదిరింపులా? ఇప్పుడు వ్యాపారం అన్నారు కదా సార్, బేసిక్గా నాకు అర్థమైన దగ్గరికి ఒక ఎజెండాలో జిస్మత్ దాని మీదనే ఎక్కువ నడుస్తుంది, దాని ఓనర్షిప్ తనది, అతను కొంచెం బిజినెస్ ప్యాటర్న్ షెడ్యూల్ అంటే తన వాటా తనకి ఇవ్వట్లానే అది ఎక్కువ మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు ఎవరిది తప్పంటారు? గిస్మత్ వాటా ఇవ్వడం లేదు, ఓకే. బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ ఎవరి పేరు మీద ఉంది? తను చెప్పారు కదా సార్, తన పేరు మీద రిజిస్టర్ అయిందని. ఎప్పుడు చెప్పారు? ఒక ఇంటర్వ్యూస్లో జనరల్గా మెన్షన్ చేశారు కదా. ఓకే, ఇదేంటి? గిస్మత్, ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సర్టిఫికేట్. ఓకే, ఇది ఎవరి పేరు మీద ఉంది? ఒక్కసారి మీరు చెప్పండి ప్రజలకి. కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్. ఓకే, ఆ అబ్బాయి పేరు మీద ఉంది. ఓకేనా? అంటే మేబీ ఇది ఒక బ్రాంచ్ అయి ఉండొచ్చేమో. ఓకే, గిస్మత్ అరబిక్ రెస్టారెంట్. ఇది బ్రాంచ్ కాదండి, బ్రాండ్. బ్రాంచ్ ఈజ్ డిఫరెంట్. బ్రాంచ్ అంటే మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేటప్పుడు ఒక చిన్న కిరాణా షాపు పెట్టినా కానీ దాన్ని ఎవరి పేరు మీదైనా పెట్టొచ్చు. ఓకే, కానీ బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. అంటే ఫిజికల్గా కంటికి ఏం కనిపించేది కాదు. ఇప్పుడు మీ ఒక ఆలోచన ఉందనుకోండి, ఆ ఆలోచనకు సంబంధించి ఇప్పుడు ఒక కథ కూడా దాని మీద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు, ఒక సాంగ్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు, ఒక ఇమేజ్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు, ఒక క్రియేటివిటీ వర్క్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు. అలాగే ఆ బ్రాండ్కి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన బ్రాండ్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? ఆ అబ్బాయి పేరు మీద ఉన్నాయా? ఒకసారి చూపించండి మీడియాకి దాన్ని. గిస్మత్ కాకాండి ధర్మ మహేష్ పేరు మీద ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు బ్రాండ్ ఓనరు? ఆయనే కదా. క్లారిటీ వచ్చిందిగా ఈ విషయంలో. మరి ఇంకేంటి? ఒరిజినల్ చూపించారు కదా సార్. ఈ సర్టిఫికేట్ అంటిల్ అన్లెస్ వీరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ ఉంటే గౌతమి చౌదరి గారి నేమ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి లేదా మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మార్క్ యాక్ట్ అండర్ ట్రేడ్ మార్క్ యాక్ట్ 99 ప్రకారం ఆమెకి సర్టిఫికేట్ ఇష్యూ అయ్యే వరకు లాఫుల్ ఓనర్ ధర్మ మహేష్ గారే. అండ్ మరి ఒక ఇంటర్వ్యూలో అంటే ధర్మ మహేష్ ఒకటే ఇంటర్వ్యూ పెట్టారు, ఒక పెద్ద ఛానల్లో వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. అదంతా ఒక ప్రాపగండా, ఒక ప్లాన్డ్ చేసిన థింగ్ అని చాలాసార్లు మెన్షన్ చేశారు తను. అది ఎంతవరకు నిజం? ధర్మ మహేష్ గారు ఒకసారి మాట్లాడారు, ఆయన మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మమ్మల్ని కూడా ఆయన మాట్లాడడానికి ఎంటర్టైన్ చేయట్లేదు. ఈరోజు కూడా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, మీరు వచ్చారు, అడిగారు ఈ కేసుకు సంబంధించి ఏంటి అని. మేము మీ దగ్గరికి రాలేదు. వచ్చి అడిగినప్పుడు యాజ్ ఏ ఆన్ రికార్డ్ అడ్వకేట్గా మూర్తి గారు డిబేట్ పెట్టి ఇది ఫేక్ కేస్, ఎవిడెన్స్ లేవు, లోయర్ కోర్టుకి వెళ్ళాం, వాళ్ళు చీపమ్మన్నారు. అవును, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎవిడెన్స్ లేవు, చీపమ్మన్నారు. హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా చీపమ్మంది అని సంబంధం లేని మాటలన్నీ మాట్లాడితే ఉన్నారే. మీకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీకు చదివి వినిపించాను కదా. ఏం చెప్పింది హైకోర్టు? ఎవిడెన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత, ఐడెంటిటీని వెరిఫై చేసుకున్న తర్వాత, రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేసుకున్న తర్వాత అందులో ప్రైమా ఫేసి ఉందని తెలిస్తే యాజ్ పర్ లా ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి అని డైరెక్షన్ ఇచ్చింది. మరి దాన్ని తప్పంటామా?
ఇప్పుడు ఆ సెక్షన్స్ ఇంపాక్ట్ ఏంటి? సెక్షన్స్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ 10 కోట్లు మీరు పెద్ద మనుషుల తరహాలో కూర్చొని మాట్లాడి ఇవ్వడానికి ఇష్టపడితేనో ఇవ్వడానికి ఇష్టపడకపోతేనో దాన్ని ఓకే, కానీ నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, నా దగ్గర మీకు సంబంధించిన స్పై కెమెరాలు పెట్టాను, ప్రైవేట్ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర మీ కాల్ డేటా నేను ఇల్లీగల్గా తెప్పించాను, డబ్బులు ఇచ్చి తెప్పించాను, డబ్బులు ఇస్తే ఏదైనా వస్తాయి. మరి ఎవరికి డబ్బులు ఇచ్చారు? టీవీ5 మూర్తి గారికి ఇచ్చారా? లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పట్టుకొని మీ అధికారాన్ని వాడి టీవీ5 అనే ఛానల్ CEO అధికారాన్ని వాడి ఎవరినైనా అధికారుల్ని కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేసి తెప్పించారా మీరు కాల్ డేటా? చెప్పాలి కదా ప్రజలకి. అవును. మరి అవన్నీ చెప్పకుండా చిరంజీవి గారికి, కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలను లాగుతుంది ఎవరు? సార్ అంటే తప్పుగా అనుకోకండి, ఒక ఎండ్లో తను ఎంత బాధపడినారంటే ఆమెకి ఆయనకి తప్పుగా మాట్లాడుతున్నారనే మాట కూడా తను పోర్ట్రే చేసుకున్నారు. మరి అటువంటి మాటలు కూడా వస్తున్నా సరే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ అవన్నీ చూస్తే లైటప్ చేసినట్టు ఉంటుంది కదా సార్ సిచ్యువేషన్ని. ఎవరు కలవమని చెప్పారండి? గౌతమి చౌదరి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తూ రిపీటెడ్గా ప్రెస్టాన్ విల్లాస్కి వెళ్ళమని మూర్తి గారికి ప్రజలు చెప్పారా? మీరు చెప్పారా? నేను చెప్పానా? చెప్పలా. బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి భర్త లేని సమయంలో వాళ్ళు బర్త్డేలు చేసుకుంటే ఒక మినిమం సెన్స్, అమ్మా నువ్వు బర్త్డే చేసుకుంటున్నావు, ఈరోజు నీ భర్తను పిలువు, పరిచయం చేయి, డిస్ప్యూట్స్ ఉంటే ఉంటాయి, కనీసం ఈ సందర్భంలో అయినా కలవండి అని పెద్ద మనిషి అనేవాడు చెప్తాడు. అవును, చెప్పాడా? ఎందుకు చెప్పలేకపోయాడు అంత చనువు ఉన్నప్పుడు? నీకెందుకు, నేను చూసుకుంటా, కెమెరాలు పెట్టు బెడ్రూమ్లో, వాళ్ళు అన్నీ రికార్డ్ చేయి, వాళ్ళ ఇంటి మీదకి నేను కెమెరాలు పంపిస్తా, అతను డ్రగ్ ఎడిక్ట్గా పోర్ట్రేట్ చేస్తా, బాంచత్ వాళ్ళు భయపడిపోయి వచ్చి 10 కోట్లు ఇస్తారు. లేకపోతే నా మాటలు అన్నింటారా? జరగలేదా? ఇవన్నీ జరిగినాయి కదా, నేను జరిగినాయి మాట్లాడుతున్నా. అంటే ఇంత సీరియస్గా ఒక వ్యక్తి పట్టుబట్టి ఎందుకు ఇంత చేయాలనుకున్నారు? అంటే ఏంటి ఆయన ఫలితం? ఆ ప్రశ్నకి సమాధానం టీవీ5 మూర్తి గారు చెప్పాలి. ఎందుకు ఆయన కోరుకున్నాడు? సంవత్సర కాలం వాళ్ళ అంత పెద్ద మనిషిగా ఉండి సంవత్సర కాలం వాళ్ళతో కుటుంబంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినప్పుడు ఒక్కసారి కూడా కాకాని ధర్మ మహేష్ గారితో, ఒక్కసారి కూడా కాకాని బాబు గారితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒక పెద్ద మనిషిగా నువ్వు కాపురాన్ని సరిదిద్దాలని ఎక్కడ అనుకున్నావు? నీకు బుర్రా బుద్ధి దేవుడు పెడితే చెప్పాలి కదా. నేను ఒకసారి ఇనిషియేషన్ తీసుకొని వెళ్ళాం, ఒక ప్లేస్కి రమ్మంటే వెళ్ళాం, కూర్చున్నారు, మాట్లాడిన తర్వాత అక్కడ మీరు మాట్లాడకుండా వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి బయటకు వచ్చేయడం జరిగింది. ఓకే, మరి మా వర్షన్ మాకు అంత నెసెసిటీ లేదే, అవసరం ఉందా? కానీ కోర్ట్స్ కూడా ఏం చెప్తాయో తెలుసా? డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎంత పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా చేసుకోవాలని చెప్తాయి. దట్ టు పర్టిక్యులర్లీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కాంప్రమైజ్ అవుతారా అని అడుగుతారు, కౌన్సిలింగ్ సెంటర్స్కి పంపిస్తారు. అవును, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా అక్కడ కూడా వినకపోతే ఈ డైవర్స్ మ్యాటర్స్లో, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మ్యాటర్లో రిపీటెడ్గా వాయిదాలు వేస్తూనే ఉంటారు. ఏమోలే కలుస్తారేమోలే అన్నటువంటి భావనతోటి ఆఖరికి పెద్ద పెద్ద క్రైమ్స్ను కూడా కాంప్రమైజ్ పిటిషన్స్ ఈరోజు హైకోర్టులో ప్రవేశపెడుతూ ఉన్నారు. నేషనల్ లోక్ అదాలత్ అనే డే కండక్ట్ చేసి కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. కోర్టులు, న్యాయస్థానాలు, న్యాయవాదులు సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఈ సమస్యని పెంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఇంకా పెంచి వీళ్ళ రికార్డింగ్స్ని వీళ్ళ తీవ్రవాదులుగా పోర్ట్రైట్ చేసి దానితో పబ్బం గడుకొని డబ్బు సంపాదించాలనుకున్నటువంటి నీచమైన ప్రవృత్తికి దిగడం మూర్తి గారు ఆలోచించుకోవాలి. సార్ ఒక మాట అంటాను, ఏమనుకోకండి సార్. కోట్లు లాయర్ ఫీజు తీసుకున్నారు, అందుకే ఈ వాయిస్ వస్తుంది అన్నట్లు బయట నుంచి సౌండ్ వస్తుంది. దానికి ఏం చెప్తారు? ఫీజు అన్నారు కదా, అది నా రైట్. అది నేను లక్షలు తీసుకుంటానా కోట్లు తీసుకుంటానా మీకు అనవసరం, అయినా నాకు హక్కు ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఇదే గిస్మత్ రెస్టారెంట్కి నేను వెళ్ళి ఫుడ్ తినేసేసి బిల్లు పే చేయకుండా వస్తే ఊరుకుంటారా? ఏదైనా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి నేను సినిమా ఫ్రీగా చూస్తానంటే ఊరుకుంటారా? అడ్వకేసీ ఈజ్ ఆల్సో సర్వీస్. ఈ ఒక్కటే కాదు, మేము కోట్ల రూపాయలు తీసుకున్నా లేకపోతే లక్షల రూపాయలు తీసుకున్నా కానీ దానిలో ప్రోబోనో కేసెస్ ఎన్నో మేము చేసే ఉంటాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేసే ఉంటాయి. మీరు చూడలేదా? బెట్టింగ్ యాప్స్ చేశారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంటైర్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కొంతకాలం ఫైట్ చేశాము. గవర్నమెంట్ తప్పు చేస్తే దాన్ని కూడా ప్రశ్నించి న్యాయస్థానంలో ప్రశ్నించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాం. దానిలో డీజీపీ లాంటి వ్యక్తులు ఉన్నా కానీ వదిలిపెట్టలేదు, దానిలో మెట్రో ఎండీ ఉన్నా వదిలిపెట్టలేదు, దానిలో ఎంతో పెద్ద పెద్ద అధికారులు ఉన్నా వదిలిపెట్టలేదు. ఎందుకు? తప్పు సామాన్యుడు చేసినా ప్రభుత్వ అధికారులు చేసినా తప్పే అన్న ఉద్దేశంతో. ఓకే, బట్ మా రైట్స్ మా విలువలు ఆయన గుర్తు చేయాల్సిన నెసెసిటీ లేదు.
బట్ ఒక క్వశ్చన్ సార్, అంటే జనరల్గా ఈ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆయన మీద, సంథింగ్ ఏదో జరుగుతుంది, అది 4 walls మధ్య ఉండే విషయాలు అనుకుందాం, ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరెవరో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు దాని మీద, అసలు ఈ కాపీ బయటికి ఎలా వెళ్ళిందంటారు? ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ అయిపోతుంది. ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీని మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా కాకాని ధర్మ మహేష్ గారి ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చేసేసి ఈ సెక్షన్ ప్రకారం కేసు అయింది, ఎవరు చెప్తున్నారండి జర్నలిస్టులకి? మీరు తెలుసుకుంటున్నారు కదా, ఏ పోలీస్ స్టేషన్లో కేసు అయినా కానీ మీరు తెలుసుకుంటున్నారు కదా, ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వస్తుంది కదా, వాళ్ళ మీద ఇంకా ఎన్ని నేరాలు ఉన్నాయో కూడా బయటకు వస్తున్నాయి కదా. మరి కోర్టు ఆర్డర్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో మీరు వెరిఫై చేసుకుంటే కోర్టు ఆర్డర్ కాపీ వస్తుంది. కోర్టులో ప్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈరోజు హైకోర్టులో ఏ మ్యాటర్స్ జరుగుతున్నాయి అని ప్రెస్కు సంబంధించిన సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళు వెరిఫై చూసుకుంటారు ఏ కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చిందని. మీరు తెలంగాణ హైకోర్టు అని ఒకసారి సెర్చ్ చేస్తే దానిలో న్యూస్ ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ వస్తూనే ఉంటుంది దానిలో. అంటే మనం ఇంటెన్షనల్గా ఏం రిలీజ్ చేయాల్సిన నెసిటీ ఏం లేదు. దాని మీద అతని పబ్లిక్ డొమైన్లో ఉన్నాడు, ఒక ఛానల్ CEO. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కేసుకు సంబంధించి ఎందుకు అతని పేరు తీసుకునే వెంటనే ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఈ సెక్షన్స్ ఉన్నాయని ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు? మేబీ ఆ కోర్ట్ గైడెన్స్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా డెఫినెట్గా వస్తుంది. ఇన్ఫో అనేది రాకుండా ఉండదు, దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఓకే, మేము అసలు ఆ మీడియా ట్రైలే వద్దనుకున్నటువంటి వ్యక్తులు. అట్లాంటిది మీరు మళ్ళీ దాని సంబంధం లేని వ్యక్తులకు అంటగట్టి, ఒక పొలిటికల్ పార్టీలకి అంటగట్టి. రెండు ఉన్నాయి సార్. ఒకటి నేను ఎక్కువ వినింది ఆమె సైడ్ నుంచి కూడా, చాలామంది మీడియా ఛానల్స్ అమ్ముడుపోయారు, కావాలనే మా మీద ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ జరిగింది ఒకటి, తనకి ఇంకొక రకంగా ఆ వ్యక్తికి ఏదో అది ఇది అన్నట్లు ఇన్ఫర్మేషన్లు చేస్తున్నారు. ఇదంతా రైట్ కాదని, అంటే ఒక ఆడపిల్లగా కూడా తను నోరు తెరిచి చెప్తుంది కదా సార్. ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. ఆమెకి డైవర్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. 45 రోజులు వీడియోలు ఉన్నాయి, ఇంకొక మహిళలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టా, వాళ్ళ కాల్ డేటా తీపించా, డబ్బులు ఇస్తే కాల్ డేటా వస్తాయి అని 45 రోజులు ఒక కుటుంబాన్ని దేశద్రోహుల కన్నా దారుణంగా పోర్ట్రైట్ చేయమని ఎవరు చెప్పారు? జర్నలిస్టులు చెప్పారా? మీడియా సంస్థలు చెప్పినాయా? మరి ఆ రోజు ఆమె మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చిందా? ఈ చేసిన 45 దాదాపు ఇప్పటికి 300-400 ఆ లింక్స్ సెర్చ్ చేయడానికి ఒక టీం వర్క్ చేస్తున్నా కానీ తెలియట్లా కోర్టుకు సబ్మిట్ చేయడం కోసం. అన్ని ఇంటర్వ్యూస్ ఎవరు చెప్పారు? మీరు డబ్బులు ఇచ్చి చేయించారా అని నేను అడగగలనా? లేదు. పోనీ సుధీర్ గారు మీరు చేశారు కదా మీ ఛానల్లో, ఎంత డబ్బులు ఇచ్చారండి మీకు? లేదండి, నాకు అంటే తెలుసు. గౌతమి చౌదరి గారు ఇచ్చారా, పోనీ కాకాని బాబు గారు ఇచ్చారా? ఇద్దరు వర్షన్ విన్నారుగా మీరు? విన్నాను. అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో మంచివారు సుధీర్ గారు, జర్నలిస్టులు మంచివాళ్ళు. మీకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా, ప్రజలకి ఇది నిజం అని చూపించాలనే ప్రయత్నం చేసినా వాళ్ళందరూ అమ్ముడుపోయిన వాళ్ళు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి వాళ్ళ ఆడపిల్లల్ని తిడుతూ ఉంటే దాని మీద స్పందించినా కూడా వాళ్ళు కూడా క్రిమినల్స్. ఒక అడ్వకేట్ తన లాఫుల్ రైట్ తోటి వకాలత్ తీసుకొని కోర్టుల్లో మాట్లాడుతూ ఉంటే అండ్ ఇది అన్యాయం అని చెప్తూ ఉంటే అతని క్రిమినల్. అంటే జర్నలిస్టులు అమ్ముడుపోతారు. ఇది ఇప్పుడు కొన్ని వీడియోలు మీ ఛానల్లో తీసేశారు. అవును. మీకు నోటీస్ వచ్చిందని చెప్పారు. ఏమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వరంగల్ నుంచి వచ్చింది. అవును. వరంగల్లో గౌతమి చౌదరి గారు ఎప్పుడన్నా ఉన్నారా? ఆమెకు అక్కడ అడ్రస్ ఉందా? మమ్మల్ని అడిగారుగా, రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయండి, ఇక్కడ ఉంటున్నాడా లేదని. మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గౌతమి చౌదరి గారు ఎక్కడ ఉంటున్నారు? విజయవాడ. వాళ్ళ నేటివ్ ఎక్కడ? నందిగామో ఎక్కడో అడ్రస్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో. ఇది ప్రజలందరికీ తెలుసుగా. ఆమె చెప్పిందిగా. ఆమె పెట్టిన 2 FIRsలో 2 కంప్లైంట్స్లో నా అడ్రస్ ఇది అని ఆమె మెన్షన్ చేసిందిగా. ఆమె నోటీసులు అన్నీ కూడా అదే అడ్రస్ నుంచి పంపిస్తూ ఉందిగా. మరి వరంగల్లో ఎట్లా పెడతారండి కేసు? వరంగల్ డిస్టిక్ కోర్టులో మీ వీడియోలు తీయమని ఎందుకు మీడియాకి రమ్మని ఎవరు అడిగారు? బట్ వరంగల్కి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు అంటే, నేను అడ్రస్ చూడలేదు సార్ ఎక్కడి నుంచి వచ్చిందని. తను పంపించిన దాన్ని చూసి జస్ట్ ఆటోమేటిక్గా మనం వర్క్ ఫాలో అప్ చేసాం. వరంగల్కి సంబంధించి అది కోర్టు మ్యాటర్లో ఉంది కాబట్టి ఆమెకు అక్కడ ఎలాంటి అడ్రస్ ఐడెంటిటీ లేదు. దాన్ని మేము హైకోర్టులో ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తాము. డెఫినెట్గా ఆ ఆర్డర్ ఎలా వచ్చిందో కూడా మాకు తెలుసు. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఓకే. సో సిస్టమ్ని ఎలా అబ్యూస్ చేయాలి, అధికారుల మీదకి దీన్ని ఎలా నెట్టాలి, అధికారుల్ని ఎలా వాడుకోవాలి, అనుకూలంగా ఉంటేనేమో అధికారులు మంచివాళ్ళు, అనుకూలంగా లేకపోతే ఫేక్ ఆఫీసర్స్, అనుకూలంగా ఉంటే అడ్వకేట్స్ మంచివాళ్ళు, అనుకూలంగా లేకపోతే క్రిమినల్స్, అనుకూలంగా ఇంటర్వ్యూలు చేస్తే మంచి నిజాయితీ కలిగిన జర్నలిస్టులు, అనుకూలంగా లేకపోతే
అమ్ముడుపోయిన జర్నలిస్టులు. ఇవి వాళ్ళు చెప్పేవి. బట్ ఇది ఒక రకం స్టోరీ. అదర్ సైడ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ని తెస్తారు వాళ్ళు, టీడీపీ, వీళ్ళు వైసీపీ. అంటే బేసిక్ ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ వాళ్ళు, ఫ్యామిలీలో ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళు మాట్లాడిన ఒక రకము. ఈ వైసీపీ, టీడీపీ ఇదేంటి సార్ ఈ అజెండా? ఇది అసలు ఏంటి? అసలు ఎందుకు తీసుకొని వస్తున్నారు అనే ప్రశ్నిస్తున్నాం మేము కూడా. ఓకే, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాన్ని పొలిటికల్ పార్టీస్ దగ్గర ఎందుకు పెడుతున్నారు? పెట్టొద్దు. మినిస్టర్లకు ఎందుకు ఫోన్లు చేపిస్తున్నారు? చేపించొద్దు. నాకు వాళ్ళ నాన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఒక బుక్లెట్ తెచ్చారు. సో దాంట్లో తెరిచి అన్నీ నేను టీడీపీకి ఇట్లా వర్క్ చేసి అన్నీ చూపించుకుంటూ పోతున్నారు. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారు? ఇక్కడ ఇది అవసరం లేదు కదా అని నా క్వశ్చన్. ఆయన ఎందుకు చూపించారో చెప్పనా? ఆయన్ని మీ ఛానల్లోనే ఆయన ఒక తీవ్రవాది కన్నా దారుణమైనటువంటి పనులు చేస్తున్నాడని, గోవుల్ని చంపి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి లారీలు ఎక్కించి బలవంతంగా పంపిస్తున్నాడని పోర్ట్రైట్ చేస్తే, బాబు నేను లాంటి వ్యక్తిని కాదు, నేను సంత అనేది లీగల్గా చేస్తూ ఉన్నాను, అక్కడ ప్రతి నేషనల్ హైవే మీద రోడ్డు అమ్మిటి ఉండిద్ది, అది ప్రతి ఒక్కడి కంటికి కనిపిస్తూ ఉండిద్ది, అదే ఊర్లో నేను ఇన్ని మంచి పనులు చేశాను, 20,000 మందికి నేను కంటి ఆపరేషన్లు చేయించాను, ఆ ఊర్లో దేవాలయం దగ్గర నుంచి గుడి, బడి అన్నీ నేనే కట్టించాను, శ్మశానంతో సహా నేనే కట్టించాను అని చెప్పుకోవడానికి తెచ్చాండి. అది కూడా చెప్పుకోవద్దా? చెప్పాలి సార్. చెప్పాలా లేదా? మరి చెప్పాడు, తప్పే ఉంది అందులో. మరి ధర్మమహేష్ వర్షన్లో మీరు అంతా వినింటారు కదా, సో దీనికి ఏంటి సార్ ముగింపు ఏంటి సార్? అంటే ఇది ప్రొలాంగ్ కాకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, ఇంకా పోయే కొద్ది ఏమైనా జరుగుతుంటాయా, లేకుంటే ఇది జస్ట్ 4 walls మధ్య కోర్టులోనే చూసుకుంటారా? దయచేసి మీడియా స్టంట్స్, ఈ మూర్తి అనే వ్యక్తి మీడియా స్టంట్స్ ఆపితే, ఈ మూర్తి అనే వ్యక్తి నేనేదో నిటారుగా నిలబడే మనిషిని ఎవరినైనా పడుకోబెడతాను అనే ఆలోచన మానుకుంటే, అతను ఇప్పటికైనా సరే సామరస్యంగా మీరు సమస్య పరిష్కరించుకోండి అని చెప్తే, వాళ్ళు ఎక్కడో కూర్చొని చక్కగా మాట్లాడుకొని డిస్ప్యూట్ రెజల్యూషన్ చూసుకుంటారు. లేకపోతే కోర్టుకు వెళ్తారు. కోర్టులు ఉన్నాయి, కోర్టులో కూడా ఒక 4 నెలలు 5 నెలలు తిరిగిన తర్వాత అప్పటికైనా సరే మనం ఎందుకు తిరుగుతావులే అనిపిస్తుంది. అక్కడ కూడా కౌన్సిలింగ్స్ ఉంటాయి, అక్కడైనా కుదిరితే కాంప్రమైజ్ అవుతారు. లేకపోతే తనకి ఏదైనా నష్టం జరిగింది అనిపిస్తే ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు. కోర్టుల్లోనే అన్ని జరిగేది లీగల్గా, అవుట్ ఆఫ్ కోర్టు కాదు, అన్ని లీగల్గా జరుగుతాయి. అన్ని కోర్టులో మీరు వెళ్ళండి, కెమెరా తీసుకొని ఒకసారి లోయర్ కోర్టుకి వెళ్ళండి, ఎన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎంత ఇచ్చారో కూడా అక్కడ రాస్తున్నారు. సో ఫైనల్గా యాజ్ ఎ లాయర్గా, అంటే ఈ ఫ్యామిలీ కేసెస్ అయినా క్రిమినల్ కేసెస్ అయినా ఎన్నో చూస్తుంటారు కదా, సో ఈ పర్టికులర్ కేసు అన్నిటి దాని మీద మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఎప్పుడైనా ఇంత అగ్రెసివ్గా అగ్రీవ్డ్గా ఒక ఫ్యామిలీ మ్యాటర్లో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను అనుకోలేదు మీరు తీసుకుంటారు ఈ కేసు అని. కేసు తీసుకోవడం తప్పులేదు, కేసు ఎవరైనా తీసుకోవచ్చు. నేను కాకపోతే ఇంకో అడ్వకేట్ తీసుకుంటారు. రాష్ట్రంలో కొన్ని వేల మంది అడ్వకేట్స్ ఉన్నారు, లక్షల మంది అడ్వకేట్స్ ఉన్నారు, ఇండియాలో లక్షల మంది అడ్వకేట్స్ ఎన్రోల్ అవుతూ ఉన్నారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా కేసు తీసుకుంటారు. కేసు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఒక ఫ్యామిలీ మ్యాటర్లో ఇంత అగ్రెసివ్గా వెళ్లాల్సిన నెసిటీ ఎందుకు వస్తుందంటే, జర్నలిస్టులు బ్లేమ్ చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కుటుంబాలని బీహార్ రౌడీలను పెట్టి చంపిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే పసిపిల్లలను చూడకుండా వాళ్ళను మీ పెళ్ళాలని వాళ్ళు పంపించమని చెప్తా ఉన్నారు. ఆఖరికి ఒక అడ్వకేట్గా సపోర్ట్ చేసినా కానీ అతను క్రిమినల్ అని చెప్తూ ఉన్నారు. ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ ఎఫ్ఐఆర్ని ఫేక్ ఆఫీసర్స్ అంటున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవి మానుకుంటే గౌతమి చౌదరి గారికి, మూర్తి గారికి డెఫినెట్గా రిలీఫ్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అలా చేసుకోవాలి. కానీ ప్రజలందరికీ చెప్తున్నాను, మీకు ఫ్యామిలీల మధ్య ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే దయచేసి ఊరిలో ఉన్న 4 పెద్ద మనుషుల దగ్గర, లేకపోతే కన్సర్న్డ్ కోర్టుకో, కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చో, లేకపోతే కన్సర్న్డ్ కోర్టులోనో మీరు తేల్చుకోండి. అంతేగాని మీడియా సంస్థ దగ్గరకు వచ్చేసేసి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఈ ఫ్యామిలీ విషయాన్ని ఇట్లా చేయాలంటే మీడియాకు కూడా రైట్ ఉంటుంది. ఒక ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మాట్లాడే రైట్ ఉంటుంది. కానీ అంత ఇంటెన్సిటీగా తీసుకొని సంవత్సరం పాటు ట్రావెల్ చేసి ఒక పెద్ద మనిషి తరహాలో వ్యవహరించకుండా దాన్ని రోడ్డు మీదకి లాగి నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తాను అనే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు ఆయన వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది, ఎవరి వల్ల ఏర్పడలేదు. లేదంటే సామరస్యంగా వాళ్ళు మాట్లాడుకొని ఉండుండేవాళ్ళేమో, ఆ ప్రయత్నం జరిగేదేమో, అయి ఉండేదేమో. ఇప్పటికైనా సరే ఓపెన్గా ఆమె వచ్చి మాట్లాడుకునే అవకాశం ఉంది. కోర్టు కూడా వద్దని చెప్పదు. అవును, డెఫినెట్గా. సో అది వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ డెసిషన్, ఎవరు మనం కాదనలేము. సో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎక్కడైనా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించి డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని ఇనీషియల్ స్టేజ్లోనే ఎండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే కన్సర్న్డ్ కోర్ట్స్కి వెళ్ళండి, అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇలాంటి ఎవరో మాకు పెద్ద ఛానల్ వ్యక్తి తెలుసు, వాళ్ళని అడ్డు పెట్టుకొని మనం బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే
వాళ్ళు మీరు కూడా బ్లాక్మెయిల్ అయ్యే స్టేజ్కి దిగజారిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది.